ఎస్సీ వర్గీకరణ చరిత్రలోని అతిపెద్ద రాజకీయ కుట్ర రత్నాకర్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం పట్టణం నేషనల్ ప్రెసిడెంట్ ఫర్ మాల మహానాడు అండ్ డ్రగ్స్ డాక్టర్ ఆర్ఎస్ రత్నాకర్ ఆధ్వర్యంలో ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాలలో ఎన్నడూ ఎదుర్కొన్నటువంటి గడ్డు పరిస్థితిని మాల సామాజిక వర్గం ఎదుర్కొంటుందని, మన కులం యొక్క ఉనికిని కోల్పోయాం, సాంఘిక పోరాటానికి సిద్ధం కండని పిలుపునిచ్చారు. మొట్టమొదటిసారిగా దేశంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణను పంజాబ్, హర్యానాలో బీజేపీ వేస్తే దానిని మోడీజీ దేశం మొత్తం చేశారని, ఎస్సీ వర్గీకరణ వల్ల వందల్లో నలుగురికి బెనిఫిట్ జరుగుతుందని, వందల్లో నలుగురికి ఇచ్చే ఫలాలను దేశవ్యాప్తంగా ఉన్న 1108 ఎస్సీ కులాలకు ఎలా పంచుతారని తెలుగు రాష్ట్రాలలో 59 ఎస్సీ కులాలకు చంద్రబాబు, రేవంత్ రెడ్డి కల పంచుతున్నారని ప్రశ్నించారు. ఇదంతా దళితుల ఐక్యతపై జరుగుతున్న కుట్రని ఎద్దేవా చేశారు. ఎస్సీ వర్గీకరణ చట్టాలు అయిపోయాయి కదా, చేసేదేముందని అనుకోకండి. ప్రజలు తలుచుకుంటే ఏ చట్టాలనైనా ప్రజాస్వామ్యంలో వెనక్కి తీసుకోవాల్సిందే. ఇకనైనా మాల ప్రజా ప్రతినిధులు నోరు మెదకపోవడం ఘోర అన్యాయమని డాక్టర్ ఆర్ఎస్ రత్నాకర్ నేషనల్ ప్రెసిడెంట్ ఫర్ మాల మహానాడు అండ్ డ్రగ్స్ మీడియాకు తెలియజేశారు. మిత్రులారా, అలాగే దళిత సోదరులారా, ఎస్సీ వర్గీకరణ పేరుతో దేశవ్యాప్తంగా దళితుల ఐక్యతపై కుట్ర జరుగుతా ఉంది. మిత్రులారా, అన్ని రాజకీయ పార్టీలు మన సామాజిక వర్గాన్ని తెలుగు రాష్ట్రాల్లో టార్గెట్ చేసి తొక్కేస్తా ఉన్నాయి. మిత్రులారా, మోడీ గారు అయితే ఎస్సీ లిస్ట్ ఉన్నటువంటి ప్రతి ఎస్సీ కులాన్ని కూడా టార్గెట్ చేసి, డెవలప్ అయినటువంటి ప్రతి ఎస్సీ కులాన్ని కూడా టార్గెట్ చేసి తొక్కేసేటటువంటి కార్యక్రమాన్ని చేపట్టారు. కాబట్టి మనమంతా ఐక్యంగా పోరాడాలని చెప్పేసి అమలాపురం వేదికగా మీకందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మిత్రులారా, ఎస్సీ లిస్ట్ లో తెలుగు రాష్ట్రాల్లో 59 ఎస్సీ కులాలు ఉన్నాయి. దేశవ్యాప్తంగా 1108 ఎస్సీ కులాలు ఉన్నాయి. మిత్రులారా, మనకి రిజర్వేషన్ పేరుతో పడేసేది జస్ట్ ఇట్స్ పీనట్స్, జస్ట్ ఇట్స్ స్వీట్ రైస్, ఎంగిలి మెతుకులు పారేస్తా ఉన్నారు. మిత్రులారా, ఎస్సీ రిజర్వేషన్ వల్ల మనకి 100లో నలుగురికే బెనిఫిట్ జరుగుతా ఉంది. మిత్రులారా, ఈ 100లో నలుగురికి ఇచ్చేటటువంటి ఈ బెనిఫిట్స్ ని దేశవ్యాప్తంగా మోడీ గారు 1108 ఎస్సీ కులాలకు సమంగా పంచుతాడట, సమన్యాయం పేరుతో. అలాగే మనకి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి 59 ఎస్సీ కులాలకు 100లో నలుగురికి ఇచ్చేటటువంటి ఈ సీట్లను అపర సహోదరులు మన గురు శిష్యులు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి సమంగా పంచుతారట. మిత్రులారా, ఇదే ఎస్సీ వర్గీకరణ అంటే మోడీ గారికి మనం కోరుకునేది ఒకటే, బహన సునియే, एससी लिस्ट में बाकी जातियों पर अगर आपको सच्चा प्यार है, अगर आपको सच्चा दोस्ती है और प्रेम है, आरक्षण 10% और बढ़ाकर बाकी जातियों को देना है। मोदी जी देना चाहिए, आप कर सकते हैं तो यह काम करे, लेकिन दलित जातियों को विभाजित ना करे मोदी जी, यह काम देश के लिए अच्छा नहीं है. ఇదే విషయాన్ని అన్ని రాష్ట్రాల్లో అన్ని భాషల్లో చెప్తా ఉన్నాం. మిత్రులారా, అనుభాన తమిళ సహోదరి సహోదరుಗಳೇ, ನನ್ನ ಪ್ರಿಯപ്പെട്ട ಮಲಯಾಳಿ ಸಹೋದರನ್ಮಾರೇ, ನನ್ನ ಆತ್ಮೀಯ ಕನ್ನಡ ಸ್ನೇಹಿತರೆ, प्रिय गुजराती मित्रों, भाइयों बहनों, प्रिय मराठी मित्रांनो, प्रिय ఒరిస్సా బంధుగణ, బంగాళీ బంధుర అందరికీ కూడా అన్ని భాషల్లో చెప్తా వస్తాం. మిత్రులారా, 9 నెలలుగా నిరంతర పోరాటం కొనసాగిస్తూ ఉన్నాం. మరి ఇకనైనా సరే తెలుగు రాష్ట్రాల్లో అన్ని రాజకీయ పార్టీలు మాల సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసి తొక్కేస్తా ఉంటే, రాజకీయ పార్టీలకు చెంచాగిరి చేసేటటువంటి నాయకులు, రాజకీయ పార్టీలకు విశ్వాసం చూపించేటటువంటి దళిత నాయకులు కనీసం నోరు విప్పి మాట్లాడడం లేదు. మిత్రులారా, తెలుగు రాష్ట్రాల్లో మాల సామాజిక వర్గం ఉందా సచ్చిందా అనేటటువంటి అనుమానం కలుగుతా ఉంది. మిత్రులారా, ఇకనైనా రండి. చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి చట్టాలు చేశారు కదా, డోంట్ థింక్ దట్ ఇట్ కాంట్ బి చేంజ్, డోంట్ థింక్ ఇట్ ఇస్ నాట్ టు బి చేంజ్డ్. ఇది చేంజ్ అవుతుంది. చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి చేశారు కదా చట్టాలను అనుకోకండి. మిత్రులారా, ఇజ్ ఇట్ గీత, ఇజ్ ఇట్ బైబిల్ ఆర్ ఖురాన్ దట్ కాంట్ బి చేంజ్డ్? గీత, భగవద్గీత, ఖురానా ఇదేమైనా చేంజ్ చేయలేకపోవడానికి? పీపుల్ ఆర్ సుప్రీం ఇన్ డెమోక్రసీ. ప్రజలు తలుచుకుంటే ఎవరైనా పారిపోవాల్సిందే. మిత్రులారా, వ్యవసాయ చట్టాల విషయంలో రైతులు పోరాటం చేస్తే మోడీ పారిపోలేదా? అలాగే మనం శాంతియుతంగా నిరంతర పోరాటం కొనసాగిద్దాం. మిత్రులారా, బహన सुनिए, एससी आरक्षण वर्गीकरण के बहाने देश भर में सभी राजनीतिक पार्टियां दलितों की एकता को कमजोर कर रही है. इस पर हमें सभी को मिलकर लोकतांत्रिक लड़ाई करनी चाहिए. बहनो लड़ना है, మనమంతా పోరాటం చేయాలి. మిత్రులారా, లేకపోతే తెలుగు రాష్ట్రాల్లో ఒకప్పుడు మాల సామాజిక వర్గం, మాల జాతి ఉండేది, అంతరించిపోయిందని చరిత్రలో చదువుకునేటటువంటి పరిస్థితులు వస్తాయని చెప్పేసి ఈ అమలాపురం వేదికగా మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాను. మిత్రులారా, వీళ్ళిద్దరు చట్టాలు చేశారు కదా, ఏమి చేయలేమని అనుకోకండి. మిత్రులారా, ఎందుకంటే దొంగ రాజకీయ నాయకులు మనం మాట్లాడకపోతే, ప్రశ్నించకపోతే చట్టాలు చేస్తూనే ఉంటారు. మనం మాట్లాడకపోతే వాళ్ళకి వచ్చినట్టుగా చట్టాలు చేస్తారు. మిత్రులారా, ఇకనైనా కళ్ళు తెరిచి ముందుకొచ్చి నిరంతర శాంతియుత పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిస్తూ ఉన్నాను. మిత్రులారా, థ్యాంక్ యూ. డాక్టర్ రత్నాకర్, నేషనల్ ప్రెసిడెంట్ ఫర్ రాక్స్ అండ్ మాల మహానాడు.
ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో అయితే మాల మహానాడు, మరి మిగతా రాష్ట్రాల్లోకి పోతే బికాస్ ఇట్స్ నాట్ కన్ఫైన్ టు ద వన్ స్టేట్ ఆఫ్ అవర్స్ ఆర్ అదర్, ఇట్ ఈస్ రిలేటెడ్ టు ద ఎంటైర్ నేషన్. మిగతా రాష్ట్రాలకు సంబంధించినటువంటి దేశం మొత్తానికి సంబంధించినటువంటి పోరాటం కాబట్టి ఇట్ వాస్ రీక్రిస్టెండ్ యాజ్ రాక్స్. రాక్ స్టాండ్స్ ఫర్ రోర్ అగెనిస్ట్ కేటగిరైజేషన్ కాన్స్పిరసీ ఆఫ్ ఫ్యాసిస్ట్. కుట్రపూరిత ఎస్సీ ఎస్టీ వర్గీకరణ వ్యతిరేక గర్జన అని చెప్పేసి పేరు పెట్టడం జరిగింది మిత్రులారా. వెన్ ఐ గో టు మహారాష్ట్ర, నోబడీ నోస్ వాట్ ఇట్స్ మాల్ మహానాడు, తెలియదు కాబట్టి రాక్స్ అని పేరు చెప్పడం జరిగింది. ఇఫ్ ద కాంగ్రెస్ పార్టీ డిడ్ ఇట్ ఫర్ ఎ కార్నర్ ఆఫ్ ది కంట్రీ ఫర్ ది ఫస్ట్ టైం ఇన్ ద స్టేట్స్ ఆఫ్ పంజాబ్ అండ్ హర్యానా, మోడీ డిడ్ ఇట్ ఫర్ ది ఎంటైర్ నేషన్. ఫస్ట్ టైం ఎస్సీ వర్గీకరణ తెలుగు మన కాంగ్రెస్ పార్టీ పంజాబ్ లో మొదటిసారి చేస్తే మోడీ గారు దీన్ని దేశం మొత్తం చేశారు మిత్రులారా. ఇది మాలలపై కుట్ర లేకపోతే మాదిగలకు సపోర్ట్ చేసేటటువంటి కార్యక్రమం కానే కాదు మిత్రులారా. దేశం మొత్తం మీద ఓవరాల్ గా ప్రతి ఎస్సీ వాడిని తొక్కేసేటటువంటి కార్యక్రమం, దేశం మొత్తం మీద ప్రతి ఎస్టీ వాడిని తొక్కేసేటటువంటి కార్యక్రమం కాబట్టి పాత రోజుల్లో మనం ఏ విధంగా ఉన్నామో అదే విధంగా వెనక్కి తీసుకుపోయేటటువంటి కార్యక్రమం కాబట్టి అందరూ అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ డాక్టర్ రత్నాకర్, నేషనల్ ప్రెసిడెంట్ ఫర్ రాక్స్ అండ్ మాల్ మహానాడు. ఎనీ క్వశ్చన్స్ ఫ్రమ్ యువర్ సైడ్?